చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు. గౌతమ్ అదానీ ఆర్థిక అక్రమాలు, మణిపూర్ అల్లర్లపై కేంద్రం తీర్పు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ మొదలైంది. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు. గౌతమ్ అదానీ ఆర్థిక అక్రమాలు, మణిపూర్ అల్లర్లపై కేంద్రం తీర్పు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ మొదలైంది. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు. గౌతమ్ అదానీ ఆర్థిక అక్రమాలు, మణిపూర్ అల్లర్లపై కేంద్రం తీర్పు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. ఇక ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ మొదలైంది. ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం రాజ్ భవన్ నుంచి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యూ. ఏఐసీసీ పిలుపుతో టీపీసీసీ మహేష్ కుమార్ అధ్యక్షతన ప్రదర్శన ర్యాలీగా నడుస్తోంది. ప్లకార్డుల ప్రదర్శన. కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ చౌరస్తా వరకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే నేరుగా అసెంబ్లీ నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సితో పాటు మరికొంతమంది డీసీసీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రెండు అంశాలను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ముక్తకంఠంతో పార్లమెంట్ లో చర్చకు పెట్టాలని చెప్పి టీఏసీని అదానీ ఎపిసోడ్ కి సంబంధించి దేశ విదేశాల్లో ఈ ఇండియాకు సంబంధించినటువంటి సొత్తునంతా కూడా అప్పనంగా అదానికి, అంబానీకి అప్పచెప్పారు మోదీ అనేది కూడా మోదీపై ఉన్నటువంటి ఆరోపణ. అవే ఆరోపణల పైన ఖచ్చితంగా జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి చర్చ పెట్టాలనేది కాంగ్రెస్ మొదటి నుంచి కూడా చెప్తోంది. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో, ఆయా ప్రభుత్వాల్లో కూడా పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేయాలనేది కూడా కాంగ్రెస్ ఏఐసీసీ నుంచి ఆయా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు పిలుపు. ఆ పిలుపు మేరకే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు ఒక 2 కిలోమీటర్లు పైగానే డిస్టెన్స్ ఉంటుంది. అక్కడి వరకు కూడా కాలినడకనే రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్సి, ఇందాక చెప్పిన పేర్లు అంతా కూడా కాలినడకనే నడుచుకుంటూ వస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ర్యాలీకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా సాఫీగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ర్యాలీ వచ్చేటువంటి మార్గంలోనే వెహికల్స్ ని క్లోజ్ చేశారు. దానికి పక్కన ఉన్నటువంటి వేని కూడా రోడ్ డైవర్ట్ చేశారు. ప్రధానంగా ఖైరతాబాద్ సర్కిల్లో వెహికల్స్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఖైరతాబాద్ సర్కిల్ నుంచి టువర్డ్స్ రాజ్ భవన్ కి టర్న్ కాగానే ఆ వెహికల్ ని మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇటు అదానీ అంశంతో పాటు మణిపూర్ కి సంబంధించి అక్కడ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూలో మహిళలను చిత్రహింసలకు అక్కడి ప్రజలు గురి చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ట్రాప్ లో పడి ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి అంశం పైన ఒక్కసారి కూడా మోదీ ప్రధానిగా ఉంది, దేశంలో భాగమైనటువంటి రాష్ట్రమే అది కూడా. ఆ అంశం పైన ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆ అంశం పైన కూడా ఖచ్చితంగా మాట్లాడాలనేది కూడా ఈ ర్యాలీ ద్వారా ఈ ప్రధానంగా డిమాండ్ ని మేము ప్రభుత్వం ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతున్నామనేటువంటి విషయాలను కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా ఆరోపణలు అదానీ పైన వచ్చాయి. అమెరికా విచారణ ఏజెన్సీలు ఆయన్ని ఒక నేరస్తుడిగా నిందారోపణలు మోపింది. అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ మ్యానిపులేషన్ ఉంది. మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే పరంగా అతని ఐడియాలజీ ఉంది అనేటువంటి అంశాలను ఇప్పటికే అదానీ పైన, అంబానీ పైన ఆరోపణలు ఉన్నాయనేది కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటికీ రాజ్ భవన్ కి
మరి కాసేపట్లో చేరుకుంటారు. చేరుకున్న తర్వాత రేవంత్ తో పాటు బట్టి విక్రమార్క, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ముగ్గురు కూడా లోపలికి వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం నియమించి రాష్ట్రానికి గవర్నర్ గా కేటాయించారో గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ రిప్రజెంటేషన్ లోని అంశాలన్నింటినీ కూడా బయటికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ రాష్ట్ర గవర్నర్ కి అది కూడా కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి గవర్నర్ కావడంతో ఆ గౌరవప్రదంగా ఇక్కడ తమ రిప్రజెంటేషన్ ఇస్తే కేంద్రాన్ని ప్రశ్నించినట్టుగా భావిస్తాం. అందుకే గవర్నర్ కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము. అందుకోసమే పెద్ద సంఖ్యలో ఏఐసిసి నేతలు మల్లికార్జున ఖర్గే ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా మేమంతా కూడా ఎక్కట అయ్యాం. ఇక్కడ నుంచి భారీగా ర్యాలీగా తరలి వెళ్తున్నాం అనేటువంటి అంశాలను అయితే కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా జేపీసీని మేము పట్టుబడుతున్నాం. ఒకవైపు మంచి కార్యం కోసం జేపీసీని పట్టుబడుతున్నాము. అదానీ వ్యవహారం వల్ల ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆ ప్రమాదం ఉంది. అలాంటి అంశం పైన జేపీసీని మేము అడుగుతున్నాం. చట్టసభల్లో చర్చ జరగాలని చెప్పి మేము పట్టుబడుతున్నాం. దానికి ఎస్ఆర్ నో చెప్పాల్సింది పోయి జమిలీ ఎన్నికలను ఏకపత్యం కోసం, ఆధిపత్యం కోసం, దేశంలో ఆధిపత్యం చలాయించడం కోసం బీజేపీ జమిలీ పైన జేపీసీని పెట్టింది అని ఆరోపణ చేస్తున్నారు. మరి ఆ అంశం పైన జేపీసీని ఎందు గురించి పెట్టారు? ఇప్పుడు అదానికి సంబంధించినటువంటి ఎపిసోడ్, అదేవిధంగా మణిపూర్ అల్లర్లకు సంబంధించినటువంటి ఎపిసోడ్, ఇప్పటి వరకు కూడా మణిపూర్ లో శాంతి భద్రతలు ఒక గాడిన రాలేదు అంటే పరిస్థితులు ఎంత మేర చేతులు దాటిందో అర్థం చేసుకోవచ్చు అనేటువంటి మాటలను కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. జేపీసీని వేయాలి, దీనిపైన పీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న చెలో రాజ్భవన్ కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెలో రాజ్భవన్ కు అటెండ్ అయ్యారు. మొదట నక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు నేతలు. ఇక అక్కడి నుంచి పాదయాత్రగా రాజ్భవన్ కు బయలుదేరారు నేతలు. అదానీ ఇష్యూతో పాటు మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు ఏఐసీసీ నేతలు. ఈ రెండు అంశాలపై మోదీ మౌనంగా ఉంటున్నారని, దీనికి నిరసనగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. కాసేపట్లో రాజ్భవన్ కు చేరుకోనున్నారు నేతలు. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. చలో రాజ్భవన్ కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్న చలో రాజ్భవన్ కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెలో రాజ్భవన్ కు అటెండ్ అయ్యారు. మొదట నక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు నేతలు. ఇక అక్కడి నుంచి పాదయాత్రగా రాజ్భవన్ కు బయలుదేరారు నేతలు. అదానీ ఇష్యూతో పాటు మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు ఏఐసీసీ నేతలు. ఈ రెండు అంశాలపై మోదీ మౌనంగా ఉంటున్నారని, దీనికి నిరసనగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. కాసేపట్లో రాజ్భవన్ కు చేరుకోనున్నారు నేతలు. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. చెలో రాజ్భవన్ కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. పీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న చెలో రాజ్భవన్ కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెలో రాజ్భవన్ కు అటెండ్ అయ్యారు. మొదట నక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు నేతలు. ఇక అక్కడి నుంచి పాదయాత్రగా రాజ్భవన్ కు బయలుదేరారు. అదానీ ఇష్యూతో పాటు మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు ఏఐసీసీ నేతలు. ఈ రెండు అంశాలపై మోదీ మౌనంగా ఉంటున్నారని, దీనికి నిరసనగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. ఇక కాసేపట్లో రాజ్భవన్ కు చేరుకోనున్నారు నేతలు. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. చెలో రాజ్భవన్ కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ట్రాఫిక్ జామ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. పీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న చెలో రాజ్భవన్ కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెలో రాజ్భవన్ కు అటెండ్ అయ్యారు. మొదట నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు నేతలు. ఇక అక్కడి నుంచి పాదయాత్రగా రాజ్భవన్ కు బయలుదేరారు నేతలు. అదానీ ఇష్యూతో పాటు మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు ఏఐసీసీ నేతలు. ఈ రెండు అంశాలపై మోదీ మౌనంగా ఉంటున్నారని, దీనికి నిరసనగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. ఇక కాసేపట్లో రాజ్భవన్ కు చేరుకోనున్నారు నేతలు. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. చెలో రాజ్భవన్ కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ట్రాఫిక్ జామ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. ఇక ర్యాలీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ రాజ్భవన్ రోడ్ లోకి చేరుకుంది. రాజ్భవన్ రోడ్డుకి చేరుకున్న తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత 2 బ్యారిగేట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. చాలా క్రౌడ్ వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా టీపీసీసీ మహేష్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు హైదరాబాద్ కి. సో వాళ్ళని క్రౌడ్ నంతా కూడా కంట్రోల్ చేయడానికి 2 బ్యారిగేట్లను రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అపాయింట్మెంట్ గవర్నర్ ది ఉన్నప్పటికీ కూడా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే ఎక్కడైతే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బ్యారిగేట్ల వరకు ర్యాలీ చేరుకుంటది. ఖైరతాబాద్ చౌరస్తా దాటి ముందుకి వచ్చింది, రాజ్భవన్ రోడ్ లోకి వచ్చింది. ప్రధానంగా ఒక 3 అంశాలను కాంగ్రెస్ లేవనెత్తోంది. ఒకటి, అదానీ అంబానీకి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలోనే కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోంది. ఈ రకమైనటువంటి ధోరణి కంటిన్యూ అయితే కనుక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది అనేటువంటి విషయాలను కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇదే అంశాలపైన చట్టసభల్లో, పార్లమెంట్ లో కూడా చర్చకు పెట్టాలని చెప్పి పట్టుబడుతూ వస్తున్నారు. జేపీసీని అడుగుతున్నారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీని అడుగుతున్నారు. ఇదే అంశం పైన, అదానికి సంబంధించిన అంశం పైన ఆల్రెడీ ఇప్పటికే అమెరికా విచారణ ఏజెన్సీ దోషిగా తేల్చింది, ఆయన పైన నిందారోపణలు చేసింది. కాబట్టి అలాంటి వ్యక్తి పైన ఇండియాకు సంబంధించినటువంటి సంపద అంతా కూడా తన దగ్గర పెట్టారు మోడీ అనేది కూడా ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి అంశాల్లో చర్చ జరగాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది అనేది కాంగ్రెస్ చెప్తోంది. ఇంకో అంశం మణిపూర్ అల్లర్లకు సంబంధించి. మణిపూర్ దేశంలో ఒక రాష్ట్రం, దేశ భాగంలోనే రాష్ట్రం ఉంది కాబట్టి మణిపూర్ అంశం పైన ఎందుకు ఇప్పటివరకు కేంద్రం ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడట్లేదు, చర్చకు ఎందుకు పెట్టట్లేదు? చర్చ కోసం కాంగ్రెస్ పాలిత ప్రాంతాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా చర్చ నుంచి తప్పించుకునే ప్రయత్నమే కేంద్రం చేస్తోంది. మరి చర్చ ఎందుకు పెట్టట్లేదు? ఇప్పటివరకు చాలా మంది అక్కడ దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మహిళలకు స్వేచ్ఛ లేదు, శాంతి భద్రతలకు ఇంకా కూడా విఘాతంగా అక్కడి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకానొక దశలో అట్టడుగుతుంది ఆ ప్రాంతం అంతా కూడా. అలాంటి అంశం పైన ఎందుకు జేపీసీ పెట్టట్లేదు? జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎందుకు పెట్టట్లేదు? అక్కడ లా అండ్ ఆర్డర్ ని గాడిన పట్టే విధంగా ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది అనేటువంటి అంశాలను. సో ఎన్ని అంశాలపైన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాత్రమే రాజ్భవన్ దగ్గరికి వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి గవర్నర్ బంగ్లా కాబట్టి ఇక్కడి గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇస్తే నేరుగా కేంద్ర ప్రభుత్వానికి క్వశ్చన్ చేసినట్టుగా ఉంటుంది, వినతి పత్రం అందజేసినట్లుగా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జున ఖర్గేతో పాటు ఆదేశాలు వచ్చాయి. దానికి కొనసాగింపుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఆయన అధ్యక్షతనే ఈ ర్యాలీ అంతా కూడా జరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి నేరుగా పాదయాత్రలోనే ఈ ర్యాలీకి వస్తున్నారు. ఆయనతో పాటు ఇందాక చెప్పినట్టుగా దీపదాస్ మున్సి, పొంగులేటి మంత్రులు, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా వస్తున్నారు. గ్రేటర్ ప్రగతికి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఇందాక చెప్పినట్లుగా 2 బ్యారిగేట్లు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో బ్యారిగేట్ల వరకు ర్యాలీ చేరుకున్నది. కొంతమందిని మాత్రమే, ఎవరికైతే అపాయింట్మెంట్ అని చెప్పి చెప్తున్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తాం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గవర్నర్ ని కలిసిన తర్వాత బంగ్లా లోపలికి వెళ్లి వచ్చిన తర్వాత వినతి పత్రం అందజేసిన తర్వాత ర్యాలీకి సంబంధించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, అదానీ ఎపిసోడ్ కి సంబంధించి
మణిపూర్ అల్లర్లకు చెందినటువంటి వివరాలు చెప్తారని చెప్పి తెలుస్తోంది. బయటకు వచ్చి మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారో చూడాల్సింది.